పొంగనూరులో అటవీ శాఖ భూములు ఆక్రమించి ఒక ఎస్టేట్ను ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారంటూ కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణలపై ఆయన స్పందించడం కూడా జరిగింది. అసలు ఏంటి వాస్తవాలు ఏంటి, అటవీ శాఖ భూములు ఆక్రమించారా లేదంటే అది అసత్య ప్రచారం అనే దాని మీద కూడా ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మనతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి అటవీ శాఖ భూములు ఆక్రమించి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారంటూ కూడా మీ మీద ఆరోపణలు వస్తున్నాయి, ఏం చెప్తారు? నేను రాజకీయాలకి రాకముందే మాకు ఏం ఆస్తులు ఉన్నాయో ఈ జిల్లా వాసులందరికీ, రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. నాకేమి 2 ఎకరాలు కానీ లేకపోతే సైకిల్లో కానీ తిరగలేదు. చదువుకునేటప్పుడు బుల్లెట్లో ఉన్నాను. ఆ బుల్లెట్ కూడా ఇక్కడే ఉంది. ఆస్తి కూడా అప్పుడు కూడా ఉన్నది, ఇప్పుడు అట్లే ఉంది. మరి మాకు అటవీ భూములు ఆక్రమించుకోవాల్సిన అవసరం అంత దుర్గతి పట్టలేదు. ఇది కేవలం నా వ్యక్తిత్వ హననాన్ని మా కుటుంబానికి అప్రతిష్ట ఇచ్చే విధంగా ప్రచారం చేయాలని చెప్పి ఎల్లో మీడియాలో ఇవన్నీ కూడా పుంకాలుగా వాళ్ళు రాస్తూ ఉన్నారు. గతంలో కూడా మదనపల్లి విషయంలో కూడా అదే విధంగా రాశారు. దాని మీద కూడా మేము కోర్టుకెళ్ళి దాదాపు 2 ఛానల్స్ మీద, ఈనాడు పత్రిక మీద, మీడియా మీద 50 కోట్లకు, మహా టీవీ మీద 50 కోట్లకు పరువు నష్టం కూడా వేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా రేపు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. దీని మీద కూడా పరువు నష్టం వేయాలని చెప్పి మా ఎంపీ గారు కూడా కృత నిశ్చయంతో ఉన్నారు. రేపు వారు ఢిల్లీలో కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, మా తోట పక్కనే మీ తోట ఉంది, మరి మాకంటే ముందు మీరు పెట్టారు, అది కూడా ప్రభుత్వ భూమి, అటవీ శాఖ భూమి అనేది నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి నువ్వు అదంతా కూడా చెప్పకుండా కేవలం మా మీద అప్రతిష్ట తేవాలని చెప్పి ఈ విధంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం. మీరందరూ కూడా ఆహ్వానితులే, రండి, తోటలో చూడండి. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు పెట్టాము, ఎన్ని ప్రభుత్వాలు, ఎన్ని ముఖ్యమంత్రులు మారారు. మరి అలాంటి దీని మీద మీరు ఈరోజు కొత్తగా ఇలాంటివన్నీ కూడా లేవదీస్తూ ఉన్నారంటే మా కుటుంబానికి, నాకు అప్రతిష్ట దేవల్ల ఈ రాజకీయంగా మమ్మల్ని భ్రష్టు పట్టించాలని చెప్పి ఆలోచనతో చేస్తూ ఉన్నారు తప్ప దీంట్లో వాస్తవం ఏమీ లేదు. మరి చంద్రబాబు నాయుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అయ్యో నా తోట ఉంది, నాది కూడా ఫారెస్ట్ ల్యాండ్లోనే ఉంది కదా, అది దానికి పట్టా ఉందా లేదా, అది ప్రభుత్వ భూమా లేకపోతే అటవీ శాఖ భూమా, రెవెన్యూ భూమా లేకపోతే సొంత భూమా, మనం ఎవరి దగ్గర కొనుక్కున్నామని ఆయన కూడా క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి నా మాదిరి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అంటే ఇప్పటికే ఈ భూములకు సంబంధించి విచారణ కమిటీ అనేది కూడా వేయడం కూడా జరిగింది. రేపు ఎల్లుండో విచారణకు కూడా అధికారులు కూడా రాబోతున్నారు. సిద్ధమైన ఆ విచారణ ఎదుర్కోవడానికి? సార్, విచారణ కమిటీలు కాదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చి విచారించినా కూడా జవాబు చెప్పే పరిస్థితి మాకుంది. ఇంతకుముందే మీ అందరికీ కూడా మొత్తం ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్